మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, దేవీ నవరాత్రులు అమ్మవారిని అందరూ కూడా వివిధ రకాల పద్ధతుల్లో ఆరాధిస్తూ ఉంటారు. సో విశేషంగా పలానా రాశి వాళ్ళు పలానా పద్ధతులు పాటించి అమ్మవారిని సేవిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చా? ఏ రాశి వాళ్ళు ఏ విధంగా అమ్మవారిని ప్రార్థిస్తే విశేషంగా అన్ని రకాల శుభ ఫలితాలు పొందొచ్చు అంటారు గురుగారు? మీరు అడిగినటువంటి ప్రశ్నలో అద్భుతమైనటువంటి మంచి రెమెడీ వీరికి చెప్పే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటుగా మనకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మరి ఈ యొక్క అమ్మవారు పిలిస్తే పలికేటువంటి తల్లి, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గీ ప్రచోదయాత్. దుర్గా అమ్మవారి యొక్క వైభవము ఇది. ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు అంటే అది అసలు కన్నుల పండుగ, ఉత్సవాలు అంటారు. కేవలము దసరా మహోత్సవాలు అంటే వట్టి విషయం కాదు, గణపతి నవరాత్రి మహోత్సవాలు అన్న వట్టి విషయం కాదు. ఎంతమందికి అన్నదానాలు జరిగినవి మొన్న జరిగినటువంటి గణపతి నవరాత్రులలో ఎంతమంది. అరే ఇది అసలు ఈ సందర్భం నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది. ఎవడో ఇట్లా నేను మాట్లాడకూడదు చెప్తున్నాను, అది ఎక్కడో సందర్భం నాకు తెలియదు. ఆ వీడియో ఉందా లేదా తెలియదు. గణపతి నవరాత్రులలో స్వామివారు అక్కడ ఉన్నారు, ఈ ఇద్దరు అక్కడ పడుకొని ఉన్నారు. వానికి కాళ్ళల్లో వాడు కూడా బాంబు పెట్టి ముట్టిస్తాడు, షేర్పటక బాంబు. గణపతి ముందు ఇద్దరికి కాళ్ళల్లో బాంబును పెట్టి చిన్న టపాకాయ దాన్ని ముట్టించిండు వాడు. ఎందుకన్నా తలికాయ ఉన్న ముచ్చట నా ఇదేమైనా అవసరం ఉన్న విషయమేనది. గణపతి భగవంతుడు అక్కడ ఉన్నాడు, భగవంతుడి ముందు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు ఎవరన్నా? ఇవి ఇలాంటి సందర్భాలు ఉన్నవి. సో దుర్గా అమ్మవారికి సంబంధించి మోస్ట్ పవర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అయితే 22వ తారీఖు నుంచి మనకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వాస్తవానికి 9 రోజులు అంటాం కానీ మనకు 11 రోజులు అవుతుంది ఏర్పడకుండానే. సో 11 రోజులు కూడా జరిగిపోతాయి. మరి విశేషంగా సోమవారం నుండి ప్రారంభము. మరి మనకు విజయవాడ కావచ్చును, శ్రీశైలం కావచ్చును, అదేవిధంగా ఇలాంటి పుణ్యక్షేత్రాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, వేములవాడ ఎంతో కనుల పండుగగా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మరొక విషయం ఏమిటి అంటే, ఈ నవరాత్రులలో మనకు కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు కానీ గ్రహస్థితులు కూడా మారుతూ ఉంటుంది. ఈ సందర్భాలలో మనకు వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క గ్రహాల స్థానాలు మారుతవి గోచార రీత్యా. మారినప్పుడు రాశిని బట్టి కూడా కొన్ని మారుతూ ఉంటుంది. ఈ సందర్భాలలో మనం మీ రాశి ఏమిటి అనేటువంటిది తెలియదు కదా. సో మీ రాశి ప్రకారంగా ఎలాంటి పరిహారాలు పాటించుకోవడం ద్వారా మనం ఈ నవరాత్రులలో చేసుకున్నటువంటి పూజలు కానీ చేసేటువంటి ఈ మనం చెప్పేటువంటి పరిహారాలు చేయడం ద్వారా సంవత్సరం పాటుగా విశేషమైన ఫలితాలు ఉంటుంది. మళ్ళీ దసరా వరకు ఇక మేషరాశి, వృషభ రాశి వారు దసరా నవరాత్రుల సమయంలో మేషరాశి వారు దుర్గాదేవి అమ్మవారిని ఎర్రటి వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా ఎంతో మంచిది అని చెప్పడం జరుగుతున్నది. వృషభ రాశి వారు దుర్గా అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి అలంకరించి చక్కగా కూడా అమ్మవారికి తెలుపు రంగులో ఉండేటువంటి అంటే అన్న పాయసాన్ని నివేదన చేయడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ సహస్రనామాలు పఠించడం వల్ల ఆర్థిక సమస్యల నుండి ఇబ్బందులు తొలగిపోతాయి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి. అదేవిధంగా నెక్స్ట్ మిథున రాశి, కర్కాటక రాశి. మిథునం, కర్కాటక రాశి వారు దుర్గమ్మని ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించి పూజించడము శుభప్రదము. అలాగే ఈ రాశి వారు విష్ణు సహస్రనామం లేదా దుర్గా సప్తశతి చదవడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడం జరుగుతున్నది. ఇక కర్కాటక రాశి వారు దుర్గాదేవిని పాలతో అభిషేకించి ప్రతిరోజు పూజించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు దసరా నవరాత్రులలో భాగంగా శివపంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 1008 సార్లు జపించడం వల్ల ఆందోళన, వీరికి ఉండేటువంటి ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ధనపరమైనటువంటిది కానీ, ఆరోగ్యపరమైనటువంటిది కానీ, ఇంట్లో ఉండేటువంటి మానసిక ఇబ్బందులు తొలగుతాయి.
సింహరాశి, కన్యారాశి వారు దసరా నవరాత్రులలో భాగంగా దుర్గాదేవి అమ్మవారిని సింహరాశి వారు ఎరుపు రంగు పుష్పాలతో అలంకరింపజేయాలి. అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించి పూజించాలి. కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడం ద్వారా శత్రుబాధలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆదిత్య హృదయం చదవడం ఎంతో విశేషము. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కన్యారాశి వారు అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా శాకాంబరి రూపకంగా అమ్మవారిని వీరు అలంకరణ చేసి ఆకుకూరలతో వీటితో అన్నప్రసాదము కానీ అన్నదానము కానీ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దుర్గా సప్తశతి చదవడం వల్ల చేసే పనులలో అన్నిట్లో కూడా విజయం పొందుతారు అని చెప్పడం జరుగుతున్నది. జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక తులారాశి, వృశ్చిక రాశి వారు, ఈ రాశి వారు దుర్గమ్మను తెలుపు రంగు లేదా గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే లలితా సహస్రనామం పఠించడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వృశ్చిక రాశి వారు దుర్గమ్మను ఎరుపు రంగు పుష్పాలతో పూజించుకోవాలట. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఆరాధించడము, దీంతో పాటుగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి వృశ్చిక రాశి వారికి. ధనస్సు రాశి, మకర రాశి వారు, ధనస్సు రాశి వారు అమ్మవారిని పసుపు లేదా బంగారు రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి. పసుపుతో అభిషేకం చేయాలి. విశేషమైనటువంటి గురుబలం పెరుగుతుంది, ధనాకర్షణ లభిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చును ఈ యొక్క ధనస్సు రాశి వారు. ఎల్లో రంగులో ఉండేటువంటి చామంతి పుష్పాలను సమర్పించాలి. మకర రాశి వారు దుర్గాదేవిని బ్లూ రంగు అంటే నీలి రంగు వస్త్రాలతో అలంకరింపజేసుకోవాలి. మనకు ద్రాక్షలు, బ్లాక్ ద్రాక్షలను ఆ గ్రేప్స్ను గ్రేప్ జ్యూస్తో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి నరఘోష నుండి, శని బాధ నుండి ఇబ్బందులు తొలగి విశేషమైనటువంటి ఫలితాలు తెచ్చుకోవచ్చును. శని చాలీస లేదా శని స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కూడా విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడతాయి మకర రాశి వారికి. అదేవిధంగా కుంభరాశి, మీనరాశి వారు, ఈ కుంభరాశి వాళ్ళు దుర్గాదేవిని నీలం రంగు లేదా ఉదా రంగు వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు శని దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా చాలా చాలా మంచిది. ఇక మీనరాశి వారు దుర్గమ్మను పసుపు లేదా గులాబీ రంగులో వస్త్రాలతో కానీ మనకు యొక్క సెంట్ గులాబీ పుష్పాలను కాస్త నీటిలో నానబెట్టి వాటితో అభిషేకం చేసిన, రోజ్ వాటర్తో అభిషేకం చేసిన అద్భుతమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా గురువారం రోజు శ్రీ మహావిష్ణువును దత్తాత్రేయ స్వామిని దర్శించడము, ఆరాధించడం చాలా మంచి విషయము అనేటువంటిది చెప్పడం జరుగుతున్నది. కనుక ఎంతో అద్భుతమైనటువంటి సమాచారము మనకు ఈ యొక్క తాంత్రికంగా మనకు ఈ యొక్క తాంత్రిక నిధిలో ఉండడం జరిగింది. కనుక తప్పకుండా ఈ యొక్క ఎవరైతే మనకు ఈ విధమైనటువంటి ఎవరి రాశుల వారు ఏ విధంగా అమ్మవారిని పూజించాలి, ఏ రంగు వస్త్రాలను అమ్మవారికి సమర్పించాలి, ఏ రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారిని అక్కడ పెట్టాలి, ఇంట్లో చేసుకునేటువంటి వారు ఒక కలశ స్థాపన చేయండి. ఏమి లేదు, ఒక కలశం చెంబు, అందులో చక్కగా కూడా ఆవు మూత్రము, అదేవిధంగా కొంత జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇలాచీలు, అదేవిధంగా పచ్చకర్పూరము, వీటన్నిటినీ కూడా మనకు అద్భుతంగా గ్రైండర్ చేసి ఆ పొడి వేసి కొంత మర్రి ఆకు, అదేవిధంగా కొంత జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి మర్రి, రావి, జమ్మి, వీటికి సంబంధించినటువంటివి కొంత మనకు, అదేవిధంగా మామిడి, వీటికి సంబంధించిన అన్నీ కూడా చక్కగా అందులో పెట్టి కొంత గోపంచకం వేసి ఒక కొబ్బరికాయను పెట్టి దానిపై ఒక వస్త్రాన్ని పెట్టి చక్కగా మన ఏ రాశుల వారు ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి రోజు చక్కగా అమ్మవారి యొక్క నామాలు లేదా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఇంతే చక్కగా చేసి చక్కగా 11వ రోజు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి లేదా ఒక బూడిద గుమ్మడికాయను బలి ఇచ్చేసి అమ్మవారికి ఆ కలశాన్ని కదిలించేసి అందులో ఉండేటువంటి నీటిని ఇల్లంతా చిలకరించాలి, మీ పైన జల్లుకోవాలి. అటు పిమ్మట ఆ కొబ్బరికాయను
చక్కగా ఏ రాశి వారు మనం చెప్పినటువంటి కలర్ జాకెట్ పీసులో వేసి కట్టి ఇంటి లోపల మనం ప్రధాన ద్వారం నుంచి బయటికి వెళ్ళే సందర్భంలో ఇట్లా పైన చూసుకొని నమస్కరించుకొని వెళ్ళే విధంగా దాని పైన కట్టుకోండి. ఇంతే నవరాత్రులు. విశేషమైనటువంటి ఫలితాలు తెచ్చిపెడితే ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో కంకణ ధారణ ఉంటే వెళ్ళండి. ఉల్లిపాయ వెల్లుల్లి తినకండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. స్త్రీలైనా పురుషులైనా కొంత మనసును ఏకాగ్రతగా ఉంచుకోండి, నియంత్రించుకోండి, కోరికలను చంపుకోండి, ప్రశాంతంగా ఉండండి. మంచి ఫలితాలు అమ్మవారు ఇస్తుంది. ప్రతిరోజు ధూపం వేయాలి. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతి. ధూపం వేస్తే నిన్ను అస్సలు మర్చిపోదు. అంతే. చాలా బాగా వివరించారు. దసరా శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు. అందరికీ మన ప్రేక్షకులకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనసు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభ ఆశీస్సులు.